హాయ్ గైస్. ప్రీవియస్ క్లాస్ మనకు ఎరేస్ అంటే ఏంటి? అదేవిధంగా ఆబ్జెక్ట్‌ని ఎలా డిఫైన్ చేయాలి? లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దాన్ని ఎలా వాల్యూస్ రీడ్ చేయాలో డిస్కస్ చేసాం కదా! సో, ఈ సెషన్‌లో బూట్‌స్ట్రాప్ ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలి? మన అప్లికేషన్‌లో బూట్‌స్ట్రాప్‌ని ఎలా సెటప్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో, ఇది ప్రీవియస్‌గా రాసిన కోడ్ కదా! నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఐయామ్ రిమూవింగ్ దిస్ కోడ్. ఓకే. నౌ హెచ్‌టీఎంఎల్‌లో కూడా కోడ్ రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ ద హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఆల్సో. ఓకే. నౌ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్. జస్ట్ ఒక హెచ్1 ట్యాగ్ మాత్రమే ఉంది ఇక్కడ. సో, ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌ని ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలి మన అప్లికేషన్‌లో? ఇక్కడ కమాండ్ విండోలో ఏం చేస్తామంటే ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ లేటెస్ట్. సో, లేటెస్ట్ అంటే ఇప్పుడు బూట్‌స్ట్రాప్ లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో ఆ వెర్షన్ మనకు ఇన్‌స్టాలేషన్ అయిపోద్దన్నమాట. ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ తీసేసామనుకోండి. సో, బూట్‌స్ట్రాప్‌లో కరెంట్ వెర్షన్ కాకుండా మనకు ప్రీవియస్ ఉన్న వెర్షన్స్ ఇన్‌స్టాలేషన్ అయిపోద్దన్నమాట. సో, ఇప్పుడు ఈ కమాండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఎన్‌పిఎం ఐ అని రాస్తారు. ఐ అంటే షార్ట్‌కట్‌లో ఇన్‌స్టాల్ అని. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ అని పూర్తిగా రాయొచ్చు. లేకపోతే జస్ట్ ఐఎన్ అని రాయొచ్చు. ఎలా రాసినా ఒకటే. ఓకే. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ ఎట్ ద రేట్ లేటెస్ట్. నౌ జస్ట్ ప్రెస్ ద ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఏమవుద్దంటే ఈ పాత్‌లో మనం ఎక్కడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఆ పాత్‌లో మనకు ఈ బూట్‌స్ట్రాప్ సంబంధించిన సో, యాడ్ అయిపోతాయన్నమాట. దానికి సంబంధించిన ప్యాకేజెస్ వస్తాయి. టు అడ్రెస్ ద ఇష్యూ దట్ డు నాట్ రిక్వైర్ అటెన్షన్ రన్ ఎన్‌పిఎం ఆడిట్ ఫిక్స్. ఓకే. జస్ట్ రన్ ద కమాండ్ ఎన్‌పిఎం ఆడిట్ ఫిక్స్. నౌ ఎంటర్. ఓకే. సో, మనకేంటంటే ఇప్పుడు బూట్‌స్ట్రాప్‌లో ఏదైనా ఇష్యూస్ ఉంటే అదే మనకు రికమెండ్ చేస్తదన్నమాట. ఆ ఇష్యూస్‌ని ఎలా ఫిక్స్ చేయాలనేది. సో, ఈ ఏదైతే ఉందో ఈ టెర్మినల్ విండో మీకు ఈ కింద ఉన్న మెసేజెస్ మొత్తం కనిపించలేదనుకోండి. జస్ట్ ఇట్లా కొంచెం పైకని కర్సర్‌ని మీరు పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ బూట్‌స్ట్రాప్ మన అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయ్యిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? సో, ఇక్కడ 3లో సర్వీస్ వాలటరీస్ అని వచ్చేసింది. నో ఇష్యూ. ఇక్కడొచ్చేసి మీరు చూసారంటే నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ ఫోల్డర్‌లో మనకి ఇన్‌స్టాల్ అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ యాంగులర్/బిల్డ్ యాంగులర్ 21 లేటెస్ట్ డిపెండింగ్ ఆన్ వాలంటరీస్ వెర్షన్ యాంగులర్ కంపైలర్ సిఎల్ఐ. ఓకే. సో, ఇక్కడేంటంటే మనకు యాంగులర్ ప్రెజెంట్ మన దగ్గర ఉన్న వెర్షన్ ఎంత? 20. మనం ఏం చేస్తున్నాము? యాంగులర్ లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాలేషన్ చేస్తున్నాం గదా! జస్ట్ ఇక్కడ ఇన్‌స్టాల్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ అని టైప్ చేయండి. ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్. సారీ ఇక్కడ మనకు స్పెల్లింగ్ రాంగ్ వచ్చేసింది. అగైన్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్. నౌ ప్రెస్ ద ఎంటర్. సో, మనకు ఎప్పుడైనా సరే మనం ఏదన్నా అప్లికేషన్స్‌లో ఇలా థర్డ్ పార్టీకి సంబంధించిన ప్యాకేజెస్ ఇన్‌స్టాలేషన్ చేసుంటే మనకిక్కడే చూపిస్తదనమాట. ఎర్రర్స్ ఏదైతే ఉందో ఈ టెర్మినల్ విండోలోనే చూపిచ్చేస్తది. సో, ఇక్కడికొచ్చేసి ఇక్కడ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ ఫోల్డర్ ఉందా? ఈ ఫోల్డర్‌లో మనకు బూట్‌స్ట్రాప్ ఇన్‌స్టాల్ అవుద్ది. జస్ట్ దీన్ని స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్. బీతో స్టార్ట్ అవుతుంది కదా! స్క్రోల్ డౌన్. బిన్ ఫోల్డర్. ఇక్కడ చూసారా? బూట్‌స్ట్రాప్ అని వచ్చేసింది. దీంట్లో డిస్ట్ ఫోల్డర్ ఉంది. ఆ తర్వాత సీఎస్ఎస్ ఫైల్. సో, ఈ సీఎస్ఎస్‌లో మనకేంటంటే బూట్‌స్ట్రాప్ సంబంధించిన అన్ని ఫైల్స్ యాడ్ అయిపోతాయి. అదే విధంగా ఇక్కడ జేఎస్ ఫోల్డర్ ఉంటుంది. ఈ జేఎస్‌లో వచ్చేసి మనకు బండిల్స్ డాటా, జేఎస్ బండిల్స్ డాటా, మిన్ డాట్ జేఎస్ ఇవన్నీ ఫైల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ బూట్‌స్ట్రాప్‌ని మన అప్లికేషన్‌లో ఎక్కడ యాడ్ చేయాలి? యాడ్ చేసిన తర్వాత బూట్‌స్ట్రాప్ వర్క్ అవుతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. జస్ట్ ఇక్కడ మినిమైజ్ చేసారంటే యాంగులర్ డాట్ జేసన్ అని ఒక ఫైల్ ఉంటదన్నమాట. జస్ట్ ఓపెన్ దిస్ వన్ యాంగులర్ డాటా జేసన్ ఫైల్. అదే విధంగా ఇక్కడ ts.యాప్ ఫైల్ ఇయన్నీ ఉన్నాయి గదా! వీటితో మనకేం అవసరం లేదు ప్రెజెంట్. యాంగులర్ డాటా జేసన్ ఫైల్‌లోకెళ్ళండి. దీంట్లో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకిక్కడ ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. అసెట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ అసెట్స్ అనే ఫోల్డర్‌లో మనం పాత్ యాడ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ప్రెస్ ద ఎంటర్. ఇప్పుడు టైప్ చేయండి. ఎక్కడ వచ్చేసింది? నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్‌లో బూట్‌స్ట్రాప్ డిస్ట్ ఫోల్డర్ సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్ డాట్ మిన్ డాట్ సీఎస్ఎస్. సో, ఈ పాత్ అనేది మనం కరెక్ట్‌గా ఇవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా సరే మనకు మళ్ళీ వర్క్ అవ్వదన్నమాట. ఎగ్జాక్ట్‌గా ఉండాలి నేమింగ్ కన్వెన్షన్స్ గాని, అదే విధంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మనకి ఇక్కడ రాదు. కరెక్ట్‌గా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఎన్‌పిఎం బిల్డ్ చేయండి. ఎన్‌పిఎం ఓకే.
npm serve hyphen ఆర్ హైఫన్ అన్న షార్ట్‌కట్‌లో ఓ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోద్దనమాట. సో, ఎన్‌పిఎం రన్ సర్వ్ అంటే ఏమవుతుంది సారీ ఎన్‌జి సర్వ్ హైఫన్ ఓ. ఓకే. సో, అప్లికేషన్ మనకు ఆటోమేటిక్‌గా బిల్డ్ అయిపోయి, మనకు బ్రౌజర్‌లో ఓపెన్ అవ్వాలంటే ఎన్‌జి సర్వ్ ఓ. ఓకే. లేకపోతే మీకు కంప్లీట్‌గా రాసుకోవచ్చనమాట. ఓపెన్ అని కూడా రాసుకోవచ్చు. ఎన్‌జి సర్వ్ ఓపెన్. ఓకే. ఇప్పుడు నాకు బూట్‌స్ట్రాప్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. నౌ యాప్ డాట్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఒక హెచ్1 ట్యాగ్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ హెచ్1 ట్యాగ్‌లో ఏం చేస్తున్నానంటే బూట్‌స్ట్రాప్ అని రాస్తున్నాను. బూట్‌స్ట్రాప్. ఈ ట్యాగ్‌కి ఒక క్లాస్ ఇస్తున్నాను. బూట్‌స్ట్రాప్. ఓకే. సో, టెక్స్ట్ కలర్ ఇస్తున్నాను. టెక్స్ట్ సెంటర్ అదేవిధంగా టెక్స్ట్ ప్రైమరీ. మన ఇష్టం ఇది జస్ట్ చెక్ చేసుకోవడానికే. నౌ ఓపెన్ ద బ్రౌజర్. ఇక్కడ చూసారా బూట్‌స్ట్రాప్ క్లాస్ వచ్చేసింది. బ్లూ కలర్‌లో వచ్చేసింది. సో, వేరే క్లాస్ కూడా అప్లై చేద్దాము ఫర్ కన్ఫర్మేషన్ కోసం. ఆల్రెడీ వచ్చేసింది. బట్ ఇంకో క్లాస్ ట్రై చేద్దాం. జస్ట్ ప్రెస్ ఎంటర్. ఇక్కడ ప్రైమరీకి బదులు నేనేం చేస్తున్నానంటే సెకండరీ అని ఇస్తున్నాను. సెకండరీ. నౌ కాపీ దిస్ వన్ అగైన్. నేను సక్సెస్ అని ఇస్తున్నాను. బూట్‌స్ట్రాప్ ప్రైమరీ, సెకండరీ, వార్నింగ్. ఓకే. నౌ ప్రెస్ ద ఎంటర్. ఇక్కడొచ్చేసి సక్సెస్ అని ఇస్తున్నాను. సక్సెస్. నౌ ప్రెస్ ద ఎంటర్. ఇక్కడొచ్చేసి కలర్ వచ్చేసి డార్క్ అని ఇస్తున్నాను. డార్క్. ఓకే. నౌ ప్రెస్ ద ఎంటర్. టెక్స్ట్ ప్రైమరీ, సెకండరీ, వార్నింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ, సెకండరీ, వార్నింగ్, సక్సెస్, డార్క్ అండ్ వి హావ్ ఏ వన్ మోర్ కలర్ లైట్. నౌ ఓపెన్ ద బ్రౌజర్. నౌ సీ అన్ని కలర్స్ వర్క్ అవుతున్నాయి. అంటే మనకు సక్సెస్‌ఫుల్‌గా బూట్‌స్ట్రాప్ ఇన్‌స్టాలేషన్ అయింది. అదే విధంగా మనకు బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ క్లాసెస్ కూడా వర్క్ అవుతున్నాయన్నమాట. అయితే ఇక్కడ మీరు చూసారంటే యాంగులర్ డాట్ జేసన్ ఫైల్‌లో నేను ఓన్లీ సీఎస్ఎస్ ఫైల్ మాత్రమే యాడ్ చేశాను. జేఎస్ ఫైల్ యాడ్ చేయలేదు. జేఎస్ ఫైల్ ఎప్పుడు యాడ్ చేయాలంటే మనకు మోడల్ పాపప్స్ కానీ, ఓకే. ఏమన్నా టూల్స్ టిప్స్ కానీ, ఇలాంటి ఏమన్నా జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలి అన్న సినారియోలో మనం జేఎస్ ఫైల్స్ యాడ్ చేసుకుంటాము. ఓన్లీ నాకు సీఎస్ఎస్ మాత్రమే కావాలంటే ఈ స్టైల్స్‌లో వచ్చేసి ఓకే. బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ ఫైల్ యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే. సో, ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ తర్వాతొచ్చేసి ఈ యాంగులర్ డాట్ జేసన్ పాత్‌లో ఈ ఫైల్ మనం స్టైల్స్‌లో బూట్‌స్ట్రాప్ పాత్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా బూట్‌స్ట్రాప్ అనేది వర్క్ అవుతుందన్నమాట. టెస్ట్ చేసుకోవడానికి బూట్‌స్ట్రాప్ కొన్ని క్లాసెస్ అప్లై చేశాం. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం డిఫరెంట్ టాపిక్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ నైస్ డే.